హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ గురించి చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. అంటే చాలామంది ఈ ఒక అపార్ట్మెంట్ ఫ్లాటో లేదంటే ఇండివిజువల్ హౌసో కొని అద్దెకి ఇవ్వడంతో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివలన కలిగే లాభాలు లేదా దీనివలన కలిగే నష్టాలు, లేదంటే దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా, దీనికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ బెటర్మెంట్ ఉన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే దీంట్లోనే ఒక బెస్ట్ అంటే హౌస్ ఫ్లిప్పింగ్స్లోనే ఎక్కువ అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియోలో మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఒక ₹1 కోటి హౌస్ వర్త్ చేసే హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ మీకు ఆ 1 crore మీకు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే దీనికి ఇది కొని అద్దెకి ఇవ్వడం వల్ల మనకి టోటల్గా ఇది మనం ఓన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈరోజు నా దగ్గరికి వస్తున్న క్లయింట్ బేస్ మొత్తంలో నేను అబ్జర్వ్ చేసి వాళ్ళు చేస్తున్న ఇబ్బందులు అన్నీ మనం ఐడెంటిఫై చేసినవి అవన్నీ డిస్కస్ చేసుకుని దానికి రెమెడీ ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. హౌస్ పర్చేజ్ వాల్యూ 1 crore అనుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మ్యాక్సిమం 10 to 15 lakhs డౌన్ పేమెంట్ కడుతున్నారు. సో నేను యాక్చువల్గా ఒక 25 lakhs డౌన్ పేమెంట్ కట్టారు అనుకుంటే, సో ఇందులో మీకు మిగతా 75 lakhs మీకు లోన్ అమౌంట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్, లోన్ అమౌంట్ మీకు 75 lakhs అవుతుంది. 1,00,000కి ఈఎంఐ వచ్చేసరికి కనీసం మినిమంలో మినిమం ఒక ₹1,000 ఉంటుంది కదా. సో అలాగే మీకు 75,000 ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉంటుంది. ఈ లెక్కన ఒక 20 years ఆఫ్ టర్ము టెన్యూర్ తీసుకుంటే ఇంటూ 240 months అంటే ఇది సుమారుగా మీకు 1,80,00,000 వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు మీకు ఆల్రెడీ డౌన్ పేమెంట్ ఒక 25 lakhs కట్టి ఉన్నారు. సో అప్పుడు అక్కడికి ఎంత అవుతుంది? దగ్గరగా మీకు 2,05,00,000 అవుతుంది. సో దీనికి రిజిస్ట్రేషన్ కానీ లోన్ ప్రాసెస్ కానీ ఆ ఛార్జెస్ ఒక 5 lakhs కంప్లీట్ అవుతుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే మీరు మొత్తం 2,10,00,000 రూపాయలకి మనకి ప్రాపర్టీ ఓన్ అవుతుంది. సో ఇది అంటే మీకు ఈ ఎగ్జాంపుల్లో, ఈ కేస్ స్టడీలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డౌన్ పేమెంట్ కట్టింది 25 లక్షలు, 75 లక్షలు లోన్ పెట్టారు. ఈఎంఐ మంత్లీ వచ్చేసరికి 75,000 పే చేస్తున్నారు. ఒక 20 years టర్మ్ తీసుకున్నాం కాబట్టి ఇంటూ చూసుకుంటే అది 1,80,00,000 వచ్చింది. సో అంటే దీని అర్థం 20 ఏళ్లలో మనం ఈ ప్రాపర్టీని ఓన్ చేసుకోవడానికి మనం వెచ్చించాల్సిన అమౌంట్ టోటల్గా 2,10,00,000. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం కడుతున్న ఈఎంఐ 75,000. సో దీని ద్వారా మనకి రెంటల్ ఇన్కమ్ గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే, మీరు యాజ్ అండ్ యావరేజ్న ఒక ₹1 కోటి పెట్టి ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ ఏదైనా కానీ సుమారుగా మీకు ఎంత అవుతుందంటే, దగ్గరగా ఒక 15,000 నుంచి లెక్కేసుకుంటే, 15,000 నుంచి ఒక ఎవ్రీ 2 yearsకి 10% చొప్పున మీరు కంటిన్యూస్గా గ్రో చేసుకుంటూ వెళ్దాం అనుకుంటే కనుక, సో మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్లో మనకు రెంటల్ రూపంలో వచ్చేది ఈ 2 yearsలో దీనికి ఇంటూ 24 months అంటే మీకు 3,60,000 రూపాయలు వస్తుంది, అంతే కదా? 3,60,000 రూపాయలు వస్తుంది. సో అలాగే 3rd and 4th year చూసుకుంటే సుమారుగా మీకు ఒక 16,500కి పెంచినా కూడా సో 3,96,000 రూపాయలు రెంట్ రూపంలో వస్తుంది. సో ఒకసారి ఈ 20 years ఆఫ్ స్పాన్లో మనకి ఇది ఓన్ చేసుకోవడానికి అయిన ఖర్చు ఇది అయితే, దీని నుంచి మనకు వస్తున్న రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు రెంటల్ రూపంలో వస్తున్నది ఫస్ట్ 2 yearsకి వచ్చింది 3,60,000, 3rd, 4th yearsలో వచ్చింది 3,96,000, తర్వాత 5 and 6 yearsలో వచ్చింది 4,32,000. సో అలాగే 7 and 8 yearsలో వచ్చింది 4,80,000, అండ్ 9th and 10th yearsలో వచ్చింది 5,28,000. అంటే ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ 2 yearsకి 10% లేదా సుమారుగా ఒక 2,000 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళినా కూడా ఎంత వస్తుందో మీకు ఒక క్యుములేటివ్ అమౌంట్ చూపిస్తున్నాను. అలాగే ఇలా మీరు క్యుములేటివ్గా చూసుకుంటే నంబర్ 11 and 12కి 5,72,000
సో 5,76,000. సో తర్వాత 13 and 14 6,24,000. సో అలాగే 15 and 16 6-7 lakhs 6,76,000. సో అలాగే 17, 18 7,20,000. అండ్ ఫైనల్లీ 19 and 20 ఇయర్స్లో వచ్చిన టోటల్ అమౌంట్ 7,92,000. సో ఈ టోటల్గా క్యుములేటివ్ వాల్యూ వచ్చేసరికి మీకు ఇది మొత్తంగా కలిపి ఇది మొత్తం టోటల్ చేస్తే రెంటల్ రూపంలో ఈ 20 సంవత్సరాల్లో 55,80,000 రూపాయలు వచ్చింది. సో ఇది అంటే దీని అర్థం ఈ టోటల్గా 20 ఇయర్స్లో ఆల్ మంత్స్ ఆల్ కంప్లీటెడ్గా ఖాళీ లేకుండా ఉంటుందా? సో సంవత్సరానికి 1 నెల ఖాళీగా ఉంది అనుకుంటే కనుక అలా లెక్కేసుకుంటే మీకు ఫస్ట్ 1 and 2 ఇయర్స్లో మీకు దీనివల్ల తగ్గే అమౌంట్లు లెక్కేసుకుంటే అంటే దాని అర్థం ఇప్పుడు వరకు మీకు ఏం చేశాను 20 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు లెక్కేశాను కదా. సో ఇలా కాకుండా ఓన్లీ 11 నెలలే లెక్కేసుకుంటే ఆ మైనస్ చేయాల్సిన అమౌంట్ 4,64,000 రూపీస్. అంటే దీని అర్థం ఏంటంటే సంవత్సరానికి 1 నెల ఖాళీగా ఉంది అని అజ్యూమ్ చేసుకుంటే ఇది మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంత వచ్చింది వాల్యూ? సో 51,16,000 రూపాయలు. సో ఇప్పుడు ఇంక జనరల్గా ఏంటంటే సో దీంట్లో ఇంకా మెయింటెనెన్స్ గురించి ఆలోచిస్తే నెలకు ఒక్క 1,000 రూపాయలు లెక్కేసుకున్నా కూడా 2,40,000 రూపాయలు అవుతుంది. సో అలాగే ట్యాక్స్ విషయంలో కూడా చూసుకుంటే ఇయర్లీ ఒక 10,000 అలా అవుతుంది. సో నేను యావరేజ్ అంటే 7,000 నుంచి 15,000 దాకా యావరేజ్ అవుతుంది. నేను 10,000 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అలా తీసుకున్నా కూడా 2 lakhs కమర్షియల్ అంటే మీకు హౌస్ ట్యాక్స్ కింద తీసేస్తే ఈ 2 మైనస్లు అనమాట. టోటల్గా మనకి 46,76,000 రూపాయలు మనకి ఈ హౌస్ ద్వారా మనకి రెంటల్ రూపంలో వస్తున్న అమౌంట్ ఇది. సో అంటే దీని అర్థం మనకి ఈ 46,76,000 రూపాయలు మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రెంటల్స్ రూపంలో బ్యాక్ వస్తుంది. ఈ హౌస్ మనం పర్చేజ్ చేయడానికి మనకు పట్టిన అమౌంట్ టోటల్గా వచ్చి 2,10,00,000. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దీంట్లో క్యాష్ ఫ్లో ఎక్కడుంది? మనం కష్టపడి హార్డ్ అండ్ అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాము? ఈ హౌస్ మన సొంతంగా మనం ఉండడానికి అయితే ఓకే, నేను దాంట్లో అసలు ఎటువంటి క్వశ్చన్ తీసుకోవట్లేదు. కానీ చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇన్కమ్ ఎంతో కొంత దీనికి ఈఎంఐ పెట్టుకుంటే సగం ఈఎంఐ అదే కట్టుకుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు. కానీ అది మన మీద ఎంత భారం అవుతుందో ఆలోచించట్లేదు. ఉదాహరణకి మీరు జనరల్గా ఏంటంటే ఈఎంఐ వచ్చేసరికి ఒక 75,000 కడుతున్నాం కదా. ఒకవేళ మీకు ఈ రెంట్ రూపంలో మనకు వచ్చే అమౌంట్ 1 lakh అనుకోండి. సో సంతోషంగా మీరు ఎన్ని హౌసులు కొనుక్కున్నా ప్రతి నెల 25,000 రూపాయలు మనకి క్యాష్ ఫ్లో ఉంది. ఎవ్రీ మంత్ మన పాకెట్లోకి వస్తుంది. సో ఈ కేసులో మనకి ఈ కేసు మనకి ఇండియాలో తెలియట్లా. సో జనరల్గా కొన్ని కంట్రీస్లో $50,000 వస్తుంది అనుకోండి. బ్యాంకర్ ఏం చేస్తాడంటే మీరు కేవలం 40,000 ఈఎంఐ కట్టండి అంటాడు. సో ఆ $10,000 ఎవ్రీ మంత్ మీరు ఇంట్లో మీ పాకెట్లోకి తీసుకోండి అంటాడు. అప్పుడేమవుద్ది ఈ 40,000 టెనెంట్ కడతాడు. సో మనం కట్టేది కాదు. సో 50,000 రెంట్ వస్తున్నప్పుడు 40,000 ఈఎంఐ పెట్టి 10,000 ఇవ్వడం అనేది మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ పోతుంది ఇక్కడంతా. సో కాబట్టి నేనేమంటానంటే దీంట్లో మీకు క్యాష్ ఫ్లో లేదు కాబట్టి నా ప్రశ్న మొదటి ప్రశ్న ఏంటంటే మీ ఈఎంఐ మీకు రెంటల్ కన్నా ఎక్కువ ఉంటే అది మనకి రైట్ థింగ్ కాదు. సో మన మీద భారమే పడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే 1 crore పెట్టి మనం కొనుక్కున్న హౌస్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ 20 years తర్వాత దీని వర్త్ వచ్చేసి ఎంత ఉండడానికి అవకాశం ఉంది? 2 times, 3 times, 4 times ఆర్ 5 times లెక్కేసుకోండి. నేను 10 times పెరిగిపోయిందని అనుకున్న 10 crores లెక్కేస్తున్నా. సో నెట్వర్త్ 10 కోట్ల విలువైన ఆస్తిగా మారిందని అనుకుందాం. ఓకే.
సో ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎవ్రీ ఇయర్ హౌస్కి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎవ్రీ 9 ఇయర్స్కి డిప్రిసియేషన్ అవుతూ కన్స్ట్రక్షన్కి వాల్యూ లేకుండా ఓన్లీ సైట్ వాల్యూ మిగులుద్ది. ఓకే, సో అప్పుడు కూడా దీని నెట్వర్త్ 10 కోట్లు మాత్రమే. సో ఇప్పుడు ఇప్పుడు దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందేమని చెక్ చేద్దామని చెప్పాను కదండి. సో దాంట్లో ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సి వస్తే కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే, యాజ్ పర్ అవర్ కీర్తి రియల్టర్స్, యాక్చువల్గా యాజ్ పర్ అవర్ కీర్తి రియల్టర్స్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఉంది కదా, ఈ ప్లాన్ కోసం మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయొచ్చు. డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అంటే ఏంటంటే, వెల్త్ క్రియేషన్ బై డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్. సో ఈ ప్లాన్ నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ ప్లాన్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని చెక్ లిస్టులు అయితే ఉన్నాయి. అవేంటంటే 5 points చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్టర్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఐకార్డ్లో ఇది చూడడానికి నేను ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఐకార్డ్స్లో ఈ 5 point చెక్ లిస్ట్ చూడండి. అలాగే మేము ఫిల్టర్ చేసేది హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, 2.5 years నుంచి 3 yearsలో డబుల్ అయ్యే ప్రాపర్టీస్ని ఫిల్టర్ చేసుకోవడం ఎలాగా. సో మనం ఇన్వెస్ట్ చేసేది ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో కాకుండా డైరెక్ట్గా అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా. సో దీనికోసం కొన్ని చెక్ లిస్టులు ఉన్నాయి. అది మీకు డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ చూసినప్పుడు మీకు టోటల్ అంటే మనం ఒక ప్రాపర్టీని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది దాని చెక్ లిస్టులు అన్నీ మీకు కనబడతాయి. సో హై ఫీజిబుల్ లొకేషన్స్, అలాగే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేలబిలిటీ ఉన్న ప్రాపర్టీని మనం ఐడెంటిఫై చేస్తాం, దాన్నే అసెట్ అంటాం. సో ఇవి మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు 1 crore మనం ఎలా బెటర్ ఇన్వెస్ట్మెంట్గా మార్చబోతున్నామో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే 1 crore మేమైతే ఏం చేస్తామంటే, సో 1 crore 3 భాగాలుగా చేస్తాం. ఒకటి 30 lakhs, 2 30 lakhs, ఇంకొకటి ప్రీమియం సెగ్మెంట్ 40 lakhsగా మారుస్తాం. మార్చి ఈ 30 lakhsకి నేను ఒక ఎగ్జాంపుల్ దీనికి మాత్రం చెప్తాను. ఈ రెండింటికి తర్వాత మనం కంపేర్ చేద్దాం. ఈ సంపదని ఎలా పెంపొందించుకోవచ్చు, రెంటల్ ఇన్కమ్తో కంపేర్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎలా బెటర్ అవుతుందని చెప్పానంటే, దానికి స్టెప్ 1 ఏంటంటే బేస్డ్ ఆన్ దీస్ చెక్ లిస్ట్ మనం ఒక ప్రాపర్టీని ఒక 200 గజాలు ఈ 30 lakhs ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అలాంటి ప్రాపర్టీని ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి, దానికి బాటమ్ లైన్ ఏంటి, మన కండిషన్ ఏంటంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% గ్రో అయితే, అంటే దాని అర్థం 30 lakhs ఇన్వెస్ట్మెంటు 60 lakhs క్రాస్ చేస్తే, అంటే పెరిగిపోతే నెట్వర్త్, అంటే దీని విలువ 60 లక్షలు దాటిపోయింగానే ఇమీడియట్గా అమ్మేయమని చెప్తాం. సో అలా అమ్మేయడంలో కూడా మేమే హెల్ప్ చేస్తూ ఈ అమ్మేసిన దాన్ని మళ్ళీ 2 ప్లేసెస్లోకి డైవర్సిఫికేషన్ చేస్తాం. అంటే మళ్ళీ 200 గజాల్లోకి మార్చేస్తాం, లేదా 30 lakhs ఇక్కడ 30 lakhs ఇక్కడ, అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 60 lakhs మొత్తం తీసుకెళ్ళి ఒకే బాస్కెట్లో సింగిల్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇలా డైవర్సిఫికేషన్ చేయడం వల్ల మన యావరేజ్ రేట్ ఆఫ్ గ్రోత్ పర్సంటేజ్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో మనం అబోవ్ యావరేజ్లో ఒక్కోసారి ఇది కొంచెం స్లోగా పెరిగినా, ఇది కొంచెం ఫాస్ట్గా పెరిగినా, ఇది యావరేజ్ ఎప్పుడు మనల్ని అబోవ్ యావరేజ్లో పెడుతుంది. సో మనం ఈ చెక్ లిస్ట్ అన్నీ మనం ఎందుకు వచ్చింది మన ప్రాక్టీస్లో అంటే, తిరిగి రీసేల్ చేయగలిగితేనే మన నెట్వర్త్ డబుల్ అవుతుంది ఎవ్రీ టైం. కాబట్టి ట్రెడిషనల్ సిస్టంలో ఇదివరకు ఏంటంటే మనకు చాలా వరకు కొనేవాళ్ళు కానీ అమ్మనిచ్చేవాళ్ళు కాదు. అమ్మడం ఏదో నేరంగా భావించేవాళ్ళు, లేదా సొసైటీలో కూడా అమ్ముతున్నామంటే ఏంటి మీ ప్రాపర్టీ అమ్మేసుకుంటున్నారా అని వాళ్ళు ఫీల్ అవ్వకపోయినా వీళ్ళు ఫీల్ అయిపోయి అసలు అది అమ్మకుండా అలా అడ్డు పెట్టుకున్న సందర్భాలు అనేక మంది ఎగ్జాంపుల్స్ ద్వారా మేము వింటున్నాం. సో అది ట్రెడిషనల్ సిస్టమ్. ఇది మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టంలో భాగంగా ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక 10,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ది 20,000 అవ్వడానికి పట్టే టైంతో పోల్చుకుంటే, ఈ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ది 40,000 అవ్వడానికి పట్టే టైం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 10,000ది 20,000 అవ్వడానికి 2-3 సార్లు అయిపోతుంది ఇది అయ్యేలోపు. సో బేస్డ్ ఆన్ దీస్ క్యాలిక్యులేషన్స్ మేము మా లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మేము ఫేస్ చేసింది ఏంటంటే, ఈ 10,000 రూపాయలది 20,000 అవ్వగానే తిరిగి అమ్మేసి మళ్ళీ 10,000 రూపాయల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ 20,000ది 40,000 అయ్యేలోపు 2 సార్లు 3 సార్లు సక్సెస్ అవుతున్నాం.
సో ఈ సేమ్ ప్రిన్సిపల్ని మేము అప్లై చేసి ఇలా స్టెప్ 1లో 100% పెరగగానే, అంటే దాని అర్థం ఏంటి, 30 lakhsది 60 lakhsకి పెరగగానే మనం అమ్మేయమంటున్నాం. సో అలా అమ్మేసి దాన్ని డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. ఇది స్టెప్ 1. అలాగే స్టెప్ 2లో ఏంటంటే 60 లక్షలది 1,20,00,000 రాగానే అది అమ్మేస్తున్నాం. 1.2 CR అవ్వగానే మళ్ళీ దీన్ని డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఇది 2.5 సంవత్సరాల్లో మాకు యావరేజ్ ఉంది, అలాగే 3 సంవత్సరాల యావరేజ్ ఉంది. 3 సంవత్సరాలు దాటింది అంటే దాని అర్థం మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నామని అర్థం. సో మన ఇంటెలెక్చువాలిటీ ఎక్కడ ఉపయోగించాలి అంటే ఈ చెక్ లిస్ట్ని బేస్ చేసుకుని 5 పాయింట్ చెక్ లిస్ట్ మనం ఆల్రెడీ వాటి గురించి నేను ఆల్రెడీ ఐకార్డ్లో పెడతాను, మీరు చూడండి. సో ఆ చెక్ లిస్ట్ బేస్ చేసుకుని మనం సెలెక్ట్ చేస్తాం. మనకి యాక్చువల్గా మీరు పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కానీ, పాండమిక్ సిచ్యుయేషన్స్ కానీ, లేదంటే ఎకనామికల్ స్లో డౌన్స్ కానీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే జనాభానేమో ద రిలేషన్ బిట్వీన్ పాపులేషన్ అండ్ ల్యాండ్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు ది టైం. కాబట్టి ఏమవుతుందంటే పాపులేషన్ ఏమో కంటిన్యూస్గా గ్రో అయిపోతుంది, ల్యాండ్స్ ఏమో కంటిన్యూస్గా డిక్రీజ్ అయిపోతుంది. వెన్ కంపేర్ టు టైం, ఈ కాలానికి అనుగుణంగా కాలం పెరుగుతున్న కొద్దీ పాపులేషన్ ఏమో రేషనలైజ్ అవుతూ పెరిగిపోతుంది, ల్యాండ్స్ ఏమో కంటిన్యూస్గా డిక్రీజ్ అయిపోతున్నాయి. కాబట్టి సో కంటిన్యూస్గా మనం ల్యాండ్ రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. కాబట్టి 1.2 థర్డ్ స్టెప్ ఏంటంటే 1.2 crore 2.4 crore అవుతుంది. సో ఫోర్త్ స్టెప్ ఏంటంటే 2.4 crores 4.8 crores అవుతుంది. సో ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే 4.8 crores నెట్ అసెట్ వాల్యూ 9.6 crore అవుతుంది. సో సిక్స్త్ స్టెప్ ఏంటంటే 9.6 crores 19.2 crores అవుతుంది. సో 19.2 crores ఓన్లీ 30 లక్షల నుంచి, మనం ఇక్కడ 3 భాగాలు చేసిన దాంట్లో 30 లక్షల రూపాయల నుంచి చేసిన యావరేజ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రెండో 30 lakhs కూడా మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ చేసుకోగలిగితే 19.2 crores ఇది అవుతుంది, 19.2 crores ఇది అవుతుంది. అలాగే మళ్ళీ 40 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దీని గురించి కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మీకు జనరల్గా ఏంటంటే, సో ఇది 19 crores సంబంధించిన లెక్క ఏంటంటే, ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో 40 లక్షలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఆలోచిస్తే స్టెప్ 1లో 40 లక్షలది 80 లక్షలు అవుతుంది. అలాగే స్టెప్ 2లో 80 లక్షలది 1.6 crore అవుతుంది. అలాగే థర్డ్ స్టెప్కి వచ్చేసరికి 1.6 crores 3.2 crore అవుతుంది. ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి 3.2 crores 6.4 crores అవుతుంది. అలాగే ఫిఫ్త్ స్టెప్కి వచ్చేసరికి 6.4 crores 12.8 crores అవుతుంది. సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి 12,80,00,000 నుంచి 25,20,00,000 వస్తుంది. అంటే దీని అర్థం 25.2 CR వస్తుంది. సో ఈ 40 lakhs సంబంధించిన రిటర్న్ వచ్చేసరికి నెట్వర్త్ వచ్చేసరికి 25.2 CR. సో టోటల్ చేస్తే 1 crore నుంచి మనం ఎంత తీసుకురాగలిగామంటే 38,40,00,000 ప్లస్ ఇది. సో టోటల్ ఎంత అయింది, 64 crores నెట్వర్త్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. కానీ ఇది యాక్చువల్గా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్. అంటే దీని అర్థం ఏంటంటే, ఏదైతే మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ని డెరైవ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నామో, ఎందుకు ఇక్కడ డిసిప్లైన్డ్ అనే మాట ఎందుకు వాడాము అంటే, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ కొనేయకుండా మన చెక్ లిస్ట్ ప్రకారం మనకు 5 పాయింట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ లిస్ట్ ప్రకారం మనం ముందు డిరైవ్ చేసుకున్నట్టుగా ఒక డిసిప్లైన్డ్ వేలో చేసుకుంటే 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో యావరేజ్ని పెరిగిన, మీరు 3 సంవత్సరాలు అనుకున్నా కూడా నేను ఇక్కడ 20 సంవత్సరాలకి రాశా, కానీ 6 18 లెక్క వేసుకుంటే ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాల్లో ఒక్కొక్క చోట వేగంగా పెరిగినా, ఒక్కొక్క చోట ఆలస్యమైనా ఆ 2 సంవత్సరాలు అక్కడ అడ్జస్ట్ అవుతాయి. అందుకే నేను 6 స్టెప్స్ మాత్రమే రాశాను. నెక్స్ట్ స్టెప్ రాయండి. 7వ స్టెప్లో మీకు 25 కోట్ల నుంచి మళ్ళీ 25.2 నుంచి 50,40,000కి వెళ్ళిపోతుంది. సో 50 కోట్ల 40 లక్షలకు వెళ్తుంది. 8వ స్టెప్ రాయండి. అంటే దీని అర్థం ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి ఈవెన్ సిగ్నిఫికెంట్ గ్రోత్ని క్రియేట్ చేసుకొని
మళ్ళీ మన డబ్బే మనకి డబ్బుని క్రియేట్ చేసేలాగా ఎస్టాబ్లిష్ చేసుకొని మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక జాబ్ నుంచి కానీ ఒక బిజినెస్ నుంచి కానీ మనం జనరేట్ చేస్తున్నాం అనుకుందాం, సమ్ ఎక్స్ అనే వాల్యూని. అదే వాల్యూని మనం మల్టిపుల్ సోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ప్రతిదీ ఒక్కొక్క ప్లాట్గా మీరు డిజైన్ చేసుకుంటే అంటే దీని అర్థం 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 30 లక్షలు అంటే మీకు 2.5 సంవత్సరాలు అంటే మీకు 30 నెలల్లో డబల్ చేయడం అంటే ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు మనం ఈ ప్లాటే మనకు సంపాదించి పెడుతుంది, అవునా కదా? సో అలాంటి 30 lakhs ప్లాట్లు ఎన్ని నంబర్ ఆఫ్ ప్లాట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళగలుగుతామో అన్ని నంబర్ ఆఫ్ ల్యాక్స్ మనం సంపాదిస్తున్నట్టే ఇండైరెక్ట్గా కదా. సో అలాంటి దీని అర్థం డైవర్సిఫికేషన్లో ఒక లా ఆఫ్ లార్జ్ నెంబర్స్లో భాగంగా ఇలా ఎన్ని నంబర్ ఆఫ్ ఫ్లాట్స్లోకి మనం నెట్వర్క్ని లేదా మన అసెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతామో అంత అంటే చాలామంది అంటే మీకు యాజ్ పర్ మీకు జనరల్గా ఏంటంటే ఇన్వెస్టర్గా మారిన తర్వాత మనకి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాడు అవుతాం. సో కాబట్టి ఇల్లు కొని రెంటల్కి ఇవ్వడం అనేది ఈవెన్ ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ కొని ఇవ్వడం ఫీజిబుల్ కానే కాదు. ఎలాగా మనకి ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేసుకుంటే, ఉదాహరణకి ఇందాడ కేసులో మనం ఏదైతే మనం 1 crore లోన్ పెట్టి మనం ఈఎంఐ పెట్టుకున్నామో 10 years తర్వాత నా అవుట్ స్టాండింగ్ ఎంత ఉందండి అని అడిగితే మనం ఇప్పుడు దాకా వడ్డీ కలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడి నుంచి మీరు అసలు కట్టవలసి ఉంటుందని చెప్తారు. సో మీరు ఇది ఆల్రెడీ బ్యాంకింగ్ లోన్కి వెళ్ళిన వాళ్ళు లేదా ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకుని హౌసెస్కి ఈఎంఐలు కడుతున్న వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు. సో కాబట్టి నేనేమంటానంటే రెంటల్ ఇన్కమ్ కోసం అయితే ఇల్లు కొనడం కానీ అపార్ట్మెంట్ కొనడం కానీ సరైన నిర్ణయం కాదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో మనకి ప్రూవ్ చేస్తుంది. అయితే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సేఫ్టీ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ గ్రోత్, ఈ 3 ఉన్న దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆస్తి బ్రహ్మాండంగా పెంచుకుంటూ నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం. సేఫ్టీ అంటే అది మన చేతికి అప్పటిదాకా ఉన్న క్లియర్ టైటిల్, అంటే ఆ ల్యాండ్ మనం కొనక ముందు ఆల్రెడీ వెరీ క్లియర్ టైటిల్ అయి ఉండాలి. సెక్యూరిటీ అంటే మనం కొన్నాక కూడా దానివల్ల మనకి ఇబ్బందులు ఉండకూడదు, అది గ్రోత్ కనెక్ట్ అయి ఉండాలి. సో ఈ 3 మనం లింక్ అయి ఉన్న ప్రాపర్టీని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇలా లేదా మేము ఆల్రెడీ మేము చేస్తున్న 2006 నుంచి మేము దగ్గరగా అసెట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో మన చెక్ లిస్ట్ ప్రకారం ఎక్కడ కొనాలి, ఎక్కడ కొన్నదాన్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, సో ప్రైస్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి మీకు కమ్యూనికేట్ చేసుకుంటూ ప్రైస్ పెరిగాక మళ్ళీ మా వెల్త్ క్రియేషన్ టీమే మీకు కాల్ చేసి ప్రైస్ అప్డేట్ చేసి మళ్ళీ అవి సేల్ చేసుకోవడానికి ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి అది మళ్ళీ అది సేల్ చేసి మళ్ళీ దాన్ని డైవర్సిఫికేషన్ చేసే ఐడియాలజీ మాకు ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేసుకుంటూ, అంటే అర్థం ఏంటి, ఆస్తులు మీ పేరు మీదే కొంటారు, మీ పేరు మీదే అమ్ముతారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి, ఓన్లీ గైడెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ R&D మాత్రం మేము చేస్తూ ఉంటాం. సో దీనివల్ల నెట్వర్క్ని కంటిన్యూస్గా పెంచుకుంటూ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకుంటూ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎక్సలెంట్గా మీకు ఉపయోగపడుతుంది. యాక్చువల్గా నేను మీకు రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ ప్లాన్ మీరు మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో ఉంది, మీరు అది చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. లేదా ఈ స్క్రీన్లో ఇస్తున్న ఈ 7416446667 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా, మాతో ఇంటరాక్ట్ అయినా, లేదంటే కంప్లీట్గా మాతో అంటే జనరల్గా 1-on-1 కానీ లేదా ఫ్యామిలీస్ మన దగ్గరికి వస్తూ వాళ్ళ క్యాష్ ఫ్లో, సార్ నా క్యాష్ ఫ్లో ఇదండి, సో నాకు మంత్లీ కమిట్మెంట్స్ ఇవి, ప్రజెంట్ కమిట్మెంట్స్ ఇవి, ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఇవి, మేము మంత్లీ ఇంత సేవ్ చేసుకోగలుగుతాం, మేము ఏ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాంటి ప్రాపర్టీ తీసుకుంటే మాకు ఎన్హాన్స్ అవుద్ది, మా మీద భారం అవ్వకుండా, మా ప్రజెంట్ కమిట్మెంట్స్ డిస్టర్బ్ అవ్వకుండా, ఫ్యూచర్ కమిట్మెంట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మేము ఎలా గెయిన్ చేసుకుంటూ మా నెట్వర్క్ని పెంచుకోవచ్చు అనే కౌన్సిలింగ్స్ కోసం వస్తుంటారు.
సో అలా మనం డిస్కస్ చేసుకుని ఒక కన్క్లూషన్కి వచ్చి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ మన నెట్వర్క్ని కంటిన్యూస్గా గ్రో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇనీషియల్గా పెట్టబోయే బడ్జెట్ని బట్టి మన ప్లాన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఉదాహరణకి కింద 1 crore పెట్టిన వాళ్ళకి ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా కాదండి నేను 5 crores ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను అంటారు. మరి వాళ్ళకి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. సో మాతో కలిసి నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడానికి సంపద ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదా సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పొందడానికి ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ వీడియో మీకు నచ్చితే మీరు 10 మందికి షేర్ చేయండి. మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి. ప్లస్ మేము చేస్తున్నది రెస్పాన్సిబిలిటీ నాలెడ్జ్ షేరింగ్. అంటే దీని అర్థం మేము సంపాదించుకోవడానికి ఏదైతే దోహదపడిందో అది మీకు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. సో ఇలా మీకు సిగ్నిఫికెంట్గా గ్రోత్ అవ్వేవి లేదా సీక్రెట్గా ఎవరికాళ్ళు సంపాదించుకునేవి పబ్లిక్గా చెప్పడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను అనుకోవట్లేదు. సో కానీ మేము షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి మా ఎఫర్ట్స్ని గుర్తించి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీ ఉన్న మా ఎఫర్ట్స్ కోసం ఎంకరేజ్ చేస్తే 10 మందికి షేర్ అయితే అది అందరికీ చేరుతుంది అనేది మా ఆకాంక్ష. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.